వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎన్టీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారితో పాటు చంద్రబాబు నాయుడు గారి పార్టీ కూడా ఎన్డీఏలో భాగస్వామిగానే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు వెళ్ళి తమిళనాడులో కొన్ని సమావేశాల్లో పాల్గొన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. సెమినార్లో పాల్గొన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చేసిన సంచలనమైన వ్యాఖ్యలు ఏంటి అంటే, 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలతో గెలిచారు అని, ఈవీఎంలు మేనేజ్ చేయొచ్చు, దేశంలో ఈవీఎంలు మేనేజ్ చేసే వ్యవస్థ ఉంది అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు విస్తృతంగా ప్రచారం పొందుతూ ఉన్నాయి. నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకని అంటే, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంల వలన గెలిచి ఉంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడి తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన, బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేశాయని చెప్పొచ్చు. 164 సీట్లతో విజయం సాధించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో ఓట్లు అధికంగా లెక్కించారని, పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి ఎక్కువ శాతం తేడా ఉందని చెప్పేసి అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా నేషనల్ వైడ్గా, ఇంటర్నేషనల్ వైడ్గా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అవకతవకల మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే అప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ దీని మీద వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్ద ఎత్తున రచ్చ చేసి న్యాయస్థానానికి వెళ్ళినప్పటికీ వీరు మాత్రం నోరు కూడా మెదపలేదు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే జనసేన, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈవీఎంల వలనే గెలిచిందంటూ ఒంగోలు అసెంబ్లీ సెగ్మెంట్లోని కొన్ని బూతులను మళ్ళీ రీకౌంటింగ్ చేయమని చెప్పి కూడా వారు అభ్యర్థన పెడితే, రాష్ట్రంలో కొన్ని చోట్ల పెడితే ఎలక్షన్ కమిషన్ మేము రీకౌంటింగ్ చేయము అని చెప్పేసి తిరస్కరించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే దీని మీద ఇప్పుడు ఎందుకు ఈ విధంగా చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఎలక్షన్ కమిషన్ మాకు ఓటింగ్ మాత్రమే చేసి చూపిస్తాం, రీకౌంటింగ్ చేయము అని చెప్పడంతో అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం రేపింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యాఖ్యలు చేయడం వలన ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఈవీఎంల వలన అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, ఖచ్చితంగా ఈవీఎంల అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈ మాటను మద్దతిస్తే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఇరకాటంలో పడుతుందని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. మనం చూసాం, అనేక రాష్ట్రాల్లో, ముఖ్యంగా మహారాష్ట్రలో కూడా ఈవీఎంల అవకతవకలు జరిగాయని చెప్పేసి పెద్ద ఎత్తున అప్పట్లో ప్రజలు నిరసనలు తెలిపారు. ఒక గ్రామంలో అయితే మేము తిరిగి మళ్ళీ మాక్ ఓటింగ్ నిర్వహించుకుంటామంటే కూడా వారు ప్రభుత్వం అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. అంటే మేము వేసిన ఓట్లన్నీ మేము అనుకున్న అభ్యర్థికి పడలేదు కాబట్టి తిరిగి మేము ఓట్లు పెట్టుకుంటాము అంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ 144 సెక్షన్ పెట్టి పోలీసుల ద్వారా బెదిరించింది. అంటే మరి ఇక్కడ ఎవరు ఈవీఎం ద్వారా గెలిచినట్టు? పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నట్టుగా ఈవీఎంలను భారతీయ జనతా పార్టీ మేనేజ్ చేస్తుందంటే ఇప్పుడు తీవ్రమైన విమర్శలు వస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఈవీఎంల గురించి అప్పుడేదో జరిగిందంటే ఖచ్చితంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ కూటమి ఈవీఎంల ద్వారా గెలిచి జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏ విధమైనటువంటి చర్చకు దారితీస్తాయో రాబోయే రోజుల్లో చూడాలి. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.